పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ నుంచి మళ్లీ కొన్ని డ్రోన్లు ఎగరడం చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? పాకిస్తాన్ తో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ కొనసాగించాల్సి ఉంది. అయితే శ్రీనగర్, అవంతిపుర, పూంచ్, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో అంటే శ్రీనగర్ నుంచి మొదలుకుంటే జైసల్మేర్ వరకు పలు చోట్ల కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లుగా ఇప్పటి వరకు స్థానికంగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తా ఉంది. పలు చోట్ల దాడులకు పాల్పడినట్లుగా కూడా స్థానికంగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి డిఫెన్స్ కు సంబంధించినటువంటి వర్గాలు, ఆర్మీకి సంబంధించినటువంటి వర్గాలు మాత్రం కొద్దిసేపు క్రితమే స్పందించాయి. ఆర్మీకి శ్రీనగర్ లో ఎలాంటి పేలుళ్లు చోటు చేసుకోలేదు. సీజ్ ఫైర్ కి సంబంధించి అంటే కాల్పులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత సమాచార లోపం ఉంది. ఆ సమాచార లోపం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప గత 15-20 నిమిషాలుగా ఎలాంటి కాల్పులు చోటు చేసుకోలేదు, ఎలాంటి దాడులు జరగలేదు అని చెప్పి ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అదే సందర్భంలో డ్రోన్లు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా డ్రోన్లు ఒక సెక్షన్ ఆఫ్ డ్రోన్స్ అంటే ఒక బంచ్ ఆఫ్ డ్రోన్స్ శ్రీనగర్ వైపు వచ్చాయి. కానీ అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్లిపోయినట్లుగానే తమకు నివేదికలు అందాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పఠాన్కోట్, గుర్దాస్పూర్, హోషియార్పూర్ వీటన్నిటిలో కూడా చాలా చోట్ల దాడులకు పాల్పడవచ్చు అనేటువంటి సమాచారంతో బ్లాక్అవుట్ ప్రకటించారు. శ్రీనగర్ కానీ అదేవిధంగా వైష్ణోదేవి ప్రాంతం కానీ వీటన్నిటి చోట్ల కూడా ముందస్తు జాగ్రత్తలుగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ అనేది అంటే కాల్పుల విరమణ అనేది కొనసాగుతుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు, ఎలాంటి మొహమాటాలు లేవు కాబట్టి అది కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారంలో 5 గంటల తర్వాత నమోదైనటువంటి కాల్పులు, దాడులు వాటికి సంబంధించినటువంటి విషయంలో స్థానికంగా వచ్చేటువంటి రిపోర్ట్లు స్థానికుల నుంచి వచ్చేటువంటి సమాచారానికి ఉన్నటువంటి వాస్తవానికి అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు పొంతన లేదు అని చెప్పి ఇప్పుడు ఆర్మీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే శ్రీనగర్ కు సంబంధించినటువంటి విషయంలో దాడులు జరిగాయి అనేది స్థానికుల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని ఆర్మీ వర్గాలు పూర్తిగా ఖండించాయి. ఆర్మీ సమాచారం అయితే శ్రీనగర్ వైపు కొన్ని డ్రోన్లు వచ్చాయి, అవి ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కానీ అవన్నీ ఎలాంటి దాడులు, ఎలాంటి కాల్పులు, ఎలాంటి పేలుడు సంభవించకుండానే వెనక్కి వెళ్లిపోయాయి అనేది తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. దానికి ఎలాంటి ఆందోళన చెందవద్దు అనేది కూడా చెప్పడం జరిగింది. కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. తొలుత ఆయన ద్వారానే ఈ వ్యవహారం కాల్పులు ఇప్పటికీ కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘిస్తున్నట్లుగా కనిపిస్తుంది అంటూ ఒమర్ అబ్దుల్లా చేసినటువంటి ట్వీట్ తర్వాత స్థానికులు కూడా కొంతమంది తాము అనుభవించినటువంటి, తాము చూస్తున్నటువంటి విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే డిఫెన్స్ వర్గాలు దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీడియాకు చేరవేశారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటన కూడా చేయడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు అరుణ్.